ఒక సైంటిఫిక్ ఒక ప్రొడక్ట్ తీసుకుంటే ఎఫ్ఎస్ఐ అన్ని ప్రొడక్ట్స్ రెగ్యులేట్ చేస్తుంది ఇండియాలో. ఇండియా అపెక్స్ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఐ స్టేట్ అండ్ సెంట్రల్. ఇన్ ఫెడరల్ సిస్టమ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ స్టేట్ చూసుకుంటారు. సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ సైంటిఫిక్ కమిటీ రిలేటెడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ రిలేటెడ్ రిస్క్ అసెస్మెంట్. ఎఫ్ఎస్ఎస్ఐ లో మోర్ దాన్ 200 మంది టాప్ రీసెర్చ్ సైంటిస్టులు పనిచేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఈ ఒక ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు సపోజ్ ఎగ్ తీసుకుంటే ఎగ్ ప్రోటీన్ కంటెంట్ ఎంతవరకు మనం తీసుకోవచ్చు, వీటి ఎలా కల్తీ చేస్తున్నారు, వీటి టెస్ట్ పారామీటర్స్ ఏంటి అనేది ప్రతిదీ మీకు వెబ్సైట్ లో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు తీసుకుంటే హిడెన్ హంగర్ అని చెప్తున్నాం కదా, ప్రతి ముగ్గురులో ఒకరు హిడెన్ హంగర్ ఉన్నారు. దీనికి రీజన్ మనం ఓవర్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్, సోషల్ మీడియా ఫేక్ వాటికి ఆకర్షితులు కావడం. ఇప్పుడు మీరు ఎగ్ తీసుకుంటే మీకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, విటమిన్స్ ప్రతి ఒక్కటి లభిస్తుంది ఎగ్ ద్వారా. సో ఇది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. సో ఎఫ్ఎస్ఐ ఏం చెప్తుందంటే ఈట్ లోకల్, ఈట్ సీజనల్, ఈట్ సస్టైనబుల్. సో దీని వల్ల ఏంటంటే ఆరోగ్యంగా ఉండడానికి కారణమవుతుంది. ఎగ్ అనేది హోల్సమ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్. ఇది తీసుకోవడం వల్ల చిన్నల నుంచి అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో వస్తుంది కొంత ఏదో ప్లాస్టిక్ ఎగ్స్ రావడానికి ఆస్కారం ఏంటి టు బి ఫైనాన్షియల్ ఇది కాదు. అసలు మీరు అనుకుంటారు ఈ ఎఫ్ఎస్ఐ ఎక్కడ టెస్ట్ చేస్తున్నారు అనుకుంటారు. ఎవ్రీ డే మా ఆఫీసర్ ఈ రోజు కూడా గ్రౌండ్ లో ఉంటారు. ప్రతి ఆఫీసర్ పర్ మంత్ 30 శాంపిల్స్ తీయాల్సిందే ప్రతి ఒక్క ప్రొడక్ట్. ఇవి మేము బయట